ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. హంతకులకు ఆస్తులపైన ఎలాంటి హక్కులు ఉండవంటూ కూడా ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అవి వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులైనా సరే, లేదంటే వీలునామా ద్వారా పొందేటువంటి ఆస్తులైనా సరే, ఆ ఆస్తులపైన హంతకులకు ఎలాంటి హక్కులు ఉండవు అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక కేసు సందర్భంగా స్పష్టం చేసింది. సో ఇంతకీ ఆ కేసు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజ్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం ఈ కేసు చూసాం. సో అంటే హంతకులకు ఖచ్చితంగా ఈ ఆస్తులపైన హక్కులు ఉండవు అని. సో యాక్చువల్గా ఏంటి సార్, అంటే ఇందులో బినామీ చట్టం కూడా ఇన్వాల్వ్ అయిందనేటువంటి ఒక కేసు మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? బెనామీ ఆస్తులకి మీరు ఇల్లీగల్గా వారసులు అవ్వలేరు. అందులో బెనామీ ఆస్తుల్లో హత్యలు చేసి ఆ హత్యకి గురైన వ్యక్తి ఆస్తులు మేము తీసుకుంటాము అంటే సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా మొన్న లాస్ట్ వీక్ ఈ జడ్జిమెంట్ ద్వారా స్పష్టం చేసింది. ఏంటి అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 25ని కోట్ చేస్తూ బెనామీ ప్రాపర్టీస్ కెనాట్ బీ ఇల్లీగలీ ఓన్డ్. అదేవిధంగా బెనామీ యాక్ట్ సెక్షన్ 27 కూడా కోట్ చేస్తూ ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏంటి అంటే బెంగళూరులో డిఎస్ శ్రీనివాస్ అని ఒక వ్యక్తి, ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర పనిచేసే ఎస్ రఘునాథ్ అని ఆయన పేరు మీద 250 కోట్లు విలువ గల ఆస్తులను కొన్నాడు. కొన్న తర్వాత ఈయనకి డిఎస్ శ్రీనివాస్కి రఘునాథ్ వచ్చేసి బేనామీ. ఆస్తి కొన్న తర్వాత ఇద్దరికి మరి విభేదాలు వచ్చిన తర్వాత డిఎస్ శ్రీనివాస్ ఏం చేశాడు, రఘునాథ్ని చంపేశాడు. చంపేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు. ట్రయల్ కోర్టుకి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి వెళ్తే ఆ కోర్టు వారు ఏమన్నారు, లేదు ఈ ఆస్తి నీకు చెందదు, ఇది బేనామీ ఆస్తి, నువ్వు క్లెయిమ్ చేయడానికి లేదు. డిఎస్ శ్రీనివాస్ దగ్గర 2018లో ఒక విల్ డీడ్ అన్నది ఈయన రఘునాథ్ ఇచ్చారు. ఆ విల్ డీడ్ అంతకుముందే ఎగ్జిక్యూట్ చేయించుకొని ఈయన పేరు మీద చేసుకొని ఇది నాకు చెందింది, ఈయన చనిపోయాడు కాబట్టి ఈ ఆస్తులన్నీ నాకు చెందాలి అన్నారు. ఈయన ఏ పరిస్థితుల్లో చనిపోయారన్నది ఒక క్రిమినల్ కేసు అయ్యింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ అది నడుస్తూ ఉంది దాని మీద. దాని తర్వాత సిబిఐ ఆల్రెడీ ప్లేస్డ్ రిపోర్ట్ బిఫోర్ ద కోర్ట్ దట్ హీస్ బీన్ మర్డర్డ్ అని చెప్పి. సో ట్రయల్ కోర్ట్ వారైతే శ్రీనివాస్ కేసుని కొట్టేయడం జరిగింది. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, కర్ణాటక హైకోర్టు బెంగళూరులో. కర్ణాటక హైకోర్టు ఏం చేసిందంటే ఈయన ఫేవర్లో ఇచ్చింది, ఎస్ మీకు వీలునామా ఉంది కాబట్టి యాజ్ పర్ ద విల్ డీడ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ యువర్ ఫేవర్ యూ విల్ బీ ద లీగల్ హెయిర్ అండ్ యూ విల్ ఇన్హెరిట్ ఆల్ ద ప్రాపర్టీస్ అని చెప్పి కర్ణాటక హైకోర్టు ఇస్తే దాని మీద యాక్చువల్లీ ఈ కేసు అన్నది ఇద్దరి మధ్య ఉండింది. చనిపోయిన రఘునాథ్ వాళ్ళ భార్య మంజుల, ఆవిడ కోర్టు ముందుకు వచ్చి ఏం చెప్పిందంటే కర్ణాటక హైకోర్టు ముందు, లేదు 2016లోనే నాకు విల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు, డిఎస్ శ్రీనివాస్కి ఎగ్జిక్యూట్ చేసిన విల్ డీడ్ 2018లో, కాబట్టి ఐఎమ్ ద లీగల్ హెయిర్ బికాజ్ ఐఎమ్ ద వైఫ్. బై వర్చ్యూ ఆఫ్ బీన్ ఆ లీగలీ వెడెడ్ వైఫ్ ఈ ఆస్తులన్నీ నాకు వస్తాయి అని చెప్పిన కర్ణాటక హైకోర్టు ఏం చేసింది, లేదని చెప్పి డిఎస్ శ్రీనివాస్ ఫేవర్లో జడ్జ్మెంట్ ఇస్తే మంజుల గారు ఏం చేశారంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇది జస్టిస్ పార్దీవాలా గారు ముందుకు వచ్చింది. జస్టిస్ పార్దీవాలా గారు అన్ని ఇరుపక్షాల వాదనలు విని ఇరుపక్షాల విల్ డీడ్స్ చూసి ఏమన్నారంటే, లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ శ్రీనివాస్ చేసింది అబ్సల్యూట్లీ అ క్రిమినల్ యాక్ట్. ఒకవైపు బెనామీ యాక్ట్ సెక్షన్ 27 చెప్తుంది ఇట్లా కొని ఇది ఇల్లీగల్గా బెనామీ ఆస్తులన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి. అదేవిధంగా సెక్షన్ 25 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ కూడా చెప్తుంది, యాజ్ పర్ సెక్షన్ 25 ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ nobody can actually succeed to those properties if they are actually illegally purchased in the name of benamis. ఈ రెండు చట్టాలు ఉన్నప్పటికీ డిఎస్ శ్రీనివాస్కి చెందుతాయి లేదంటే మంజులాకి చెందుతాయి అంటే ఇది అబ్సల్యూట్లీ చట్ట విరుద్ధం. కాబట్టి డిఎస్ శ్రీనివాస్కి ఆస్తులు చెందవు, దాని తర్వాత మంజులాకు కూడా చెందదు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ శ్రీనివాస్ ఇన్వెస్ట్ చేసి కొన్న డబ్బులు, డిఎస్ శ్రీనివాస్ కొన్నాడు కాబట్టి అది కూడా వేరే వారి పేరు మీద కొన్నాడు కాబట్టి ఇది బేనామీ, అందుకనే బేనామీ యాక్ట్ సెక్షన్ 25 కింద వస్తుంది. తర్వాత ఆయన బేనామీ అయినప్పటికీ, ఆయన లీగలీ వెడ్డెడ్ వైఫ్ నువ్వు మంజుల అయినప్పటికీ
నువ్వు లీగల్ హెయిర్ దీని కింద డిక్లేర్ అవ్వలేవు కాబట్టి నీకు కూడా చెందదు, కాబట్టి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేసి దిస్ ప్రాపర్టీ ఓనర్స్ విల్ బీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ పార్దీవాలా గారు చక్కటి జడ్జ్మెంట్ అయితే పాస్ చేశారండి దీంట్లో. సో బేనామీ ఆస్తులు హత్యలు చేసిన హంతకులకి చెందవు. బేనామీ ఆస్తులు దక్కించుకోవాలని చెప్పి హత్యలు చేస్తే మాత్రము అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి బేనామీ ఆస్తులు దక్కవని చెప్పి సుప్రీంకోర్టు వారు ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ ద్వారా హోల్ ఇండియాకైతే ఒక చక్కటి ప్రెసిడెంట్ని అయితే సెట్ చేశారండి. సో కాబట్టి హత్యలు చేసి బేనామీ ఆస్తులు అయితే మీరు పొందుకోలేరు, అదేవిధంగా బేనామీ ఆస్తులే మీరు యాక్చువల్లీ క్లెయిమ్ చేసుకోలేరు. బేనామీ ఆస్తి కింద కొని ఇది నాది అని చెప్పి మీరు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే మనం రెవెన్యూ యాక్ట్స్ చూసుకుంటే ఎవరి పేరు మీద అయితే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, లేదంటే ఎవరి పేరు మీద గిఫ్ట్ డీడో విల్ డీడో ఎగ్జిక్యూట్ అవుతుందో దే ఆర్ యాక్చువల్లీ ద లీగల్ ఓనర్స్. సో కాబట్టి బెనామీ అన్నది ఎవరో పేరు మీద ఉండి అది నాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటే యు ఆర్ యాక్చువల్లీ సెకండ్ పార్టీ. A third party cannot go and claim the first party's properties. ఎట్లా చూసుకున్నా it is not a good precedent in law. సో జనరల్గా మనం బినామీ అని కాకుండా జనరల్గా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం సార్, అంటే ఆస్తుల కోసం తండ్రిని హత్య చేయడం, లేదంటే కొడుకుని హత్య చేయడం, సో భర్తను హత్య చేయడం, ఇలాంటి కేసులు చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో కూడా ఒకవేళ వాళ్ళు హత్యలో పాల్గొన్నారు లేదంటే హత్యకు సహకరించారు అని ఒకవేళ కేసులు నిరూపణ అవుతాయి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా వాళ్ళకు రావా సార్, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ చూసుకుంటే లీగల్ హెయిర్స్, ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్, సెకండ్ క్లాస్ లీగల్ హెయిర్స్ అని ఉంటారు. ఈ ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్ మనం చూసుకుంటే భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళంతా వచ్చినప్పుడు, వీళ్ళంతా లీగల్ హెయిర్స్ అయినప్పుడు ఆ సదరు వ్యక్తి ఎవరి పేరు మీద అయితే ఆస్తులు ఉన్నాయో ఆయన్ని గనక వీళ్ళు ఒకవేళ ఆ ఆస్తులు పొందుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన్ని హత్య చేసినా, హత్య చేయించినా, లేకపోతే సుపారీ ఇవన్నీ ఇచ్చి ప్రొఫెషనల్స్తో హత్యలు చేయించినా అది హత్య వీళ్ళే చేశారు అని గనక నిరూపించగలిగితే ఆ ఆస్తులు హత్య చేసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్కి కానీ సెకండ్ క్లాస్ లీగల్ హెయిర్స్కి కానీ చెల్లవు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసెస్లో క్లుప్తంగా యాక్చువల్లీ జడ్జ్మెంట్స్ అయితే ఇచ్చాయండి. బేనామీ ఆస్తులకి వర్తించడమే కాదు, ఇక్కడ మీరు లీగల్ హెయిర్స్ అయినప్పటికీ ఆయన న్యాచురల్ డెత్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. న్యాచురల్ డెత్ తర్వాతే యూ విల్ యాక్చువల్లీ బీ లయబుల్ లీగలీ టు క్లెయిమ్ దోస్ ప్రాపర్టీస్ వెన్ ఈ డైడ్ అనమాట. హత్య చేస్తే మాత్రం హంతకులకి లీగల్ హెయిర్స్ అయినప్పటికీ కూడా మీరు ఆ ప్రాపర్టీస్ క్లెయిమ్ చేసుకోలేరు. ఇది ఓన్లీ ఇండియా చెప్పే చట్టమే కాదండి, దిస్ ఇస్ యాక్చువల్లీ అ యూనివర్సల్ లా. అంతకుముందు అమెరికాలో చూసుకుంటే ఒక ఆయన 70 ఏళ్ళు, ఆయన మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య ద్వారా 2 పిల్లలు, ఒక కూతురు కొడుకు. వాళ్ళిద్దరు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఉద్యోగ రీతిగా ఉంటే ఈయనను చూడ్డానికి ఎవరు లేరని చెప్పి ఈయన ఏం చేశారు, ఒక నర్సింగ్ ఏజెన్సీ నుంచి ఒక నర్స్ని హైర్ చేసుకున్నారు కేర్ టేకర్గా. ఆ నర్స్ ఈయనకి దగ్గర అయింది. ఈయన 70 ఏళ్ళు, నర్స్ ఏజ్ వచ్చేసి 35-38 ఏళ్ళు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ నర్స్ కూడా ఈ వృద్ధుడితో ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసికట్టుగా ఉంటున్నారు. ఈయన ఏం చేశాడు, ఈయనకి ఎన్నో కోట్ల ఆస్తి, ఆ ఆస్తి అంతా కూడా ఈమె పేరు మీద వీలునామా రాశాడు. రాసిన తర్వాత పిల్లలు, కూతురు కానీ కొడుకు కానీ ఈయనను చూడ్డానికి రావట్లేదు అని చెప్తే అని ఆయన బాధ. ఆయన బర్త్డే రోజు కూడా కూతురు కొడుకు రాలేదు, ఈయన బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదు. ఆయన దాని ద్వారా బాగా గాయపడి ఏం చేశాడంటే, ఆయన మనసు గాయపడి ఆయన ఈ కేర్ టేకర్ నర్స్ పేరు పైన వీలునామా అంతా రాశాడు. నేను మీకు ఆస్తులు ఇవ్వట్లేదు కూతురుకి కానీ కొడుకు కానీ అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత ఈ కూతురు కొడుకు ఏం చేశారంటే ఒక ప్రొఫెషనల్ షూటర్ని హైర్ చేశారండి. హైర్ చేసిన తర్వాత ఈ కేర్ టేకర్ వివరాలన్నీ కూడా ఈ ప్రొఫెషనల్ షూటర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈమెను కిడ్నాప్ చేసి ఒక ఓల్డ్ రాటన్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడని హత్య చేసి చంపేశారు. చంపిన తర్వాత పోలీస్ కేసు అయింది. అమెరికన్ పోలీస్ ఇస్ క్వైట్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అండి.
తర్వాత వీళ్ళంతా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కూతురు కొడుకే చంపే ఇచ్చారు అని చెప్పి నిర్ధారించిన తర్వాత ఆ ఆస్తులన్నీ కూడా కూతురుకో కొడుక్కో రావు. కేర్ టేకర్ పైన విల్ డీడ్ ఉన్నా కానీ కేర్ టేకర్ చనిపోతే వీళ్ళే ఇంకా లీగల్ హెయిర్స్ కాబట్టి వీళ్ళకే రావాలి ఆస్తులు. కానీ అమెరికన్ కౌంటీ కోర్ట్స్ ఏమన్నదంటే లేదు, బికాజ్ యూ హ్యావ్ అ మోటివ్ in order to kill this lady, you have killed and you have murdered kabatti you are not liable for this particular properties, you cannot inherit these properties అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ ఆ ఆస్తుల్ని జప్తు చేసుకొని వాళ్ళిద్దరికి కూడా శిక్ష వేయడం జరిగిందండి. సో ఈ హత్యలు చేస్తే ఆస్తులు పొందుకోవాలి అంటే అట్లాంటి ఆస్తులు ఈ హంతకులకి చెల్లవు అని చెప్పి ఇట్స్ యాక్చువల్లీ అ యూనివర్సల్ లా, నాట్ జస్ట్ ఇన్ ఇండియా అండి. సో ఇది అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసేటువంటి బినామీ ఆస్తులపైన ఎవరికి కూడా హక్కులు ఉండవు. వాటిని వారసత్వంగా కానివ్వండి, లేదంటే వీలునామా ద్వారా కానివ్వండి, రెండు రకాలుగా కూడా క్లెయిమ్ చేసుకోవడం సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని సాల్మన్ రాజు గారు అయితే చెప్తున్నారు. ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు అదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేసిందని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.